నేను ఈరోజు సైబర్ క్రైమ్స్ గురించి వీడియో చేస్తున్నాను. ఇది జనరల్గా ఎవరి గురించో చెప్పడం కాదు. నా జీవితంలోనే నేను చాలాసార్లు సైబర్ క్రైమ్కి మోసంతో బాధపడ్డాను. ఆ విషయాల గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను హైదరాబాద్లో 2006 నుంచి ఉన్నాను. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ప్రైవేట్ కాలేజెస్లో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ ఆంధ్రాలో ఉండే పోలీసుల కంటే తెలంగాణలో ఉండే పోలీసులు చాలా బాగా పనిచేశారు. నేను 2007లో ఒక హాస్టల్లో ఉన్నప్పుడు మా హాస్టల్లో ఉండేటటువంటి సర్వెంటే నాది ఒక 40 grams దండ దొంగిలించింది. గోల్డ్, ప్యూర్ గోల్డ్. అది ఆమె దొంగిలించిందని నాకు తెలిసి నా హాస్టల్ ఓనర్కి చెప్తే ఆమెకి ఫోన్ చేసి కనుక్కో, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పు అని చెప్పింది. సరేనని నేను ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నాతో మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటుంది, అందుకని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మాయి నేను తీయలేదని చెప్తారు కదా, ఎవరైనా తీయలేదని చెప్పి. మా తమ్ముడు విజయవాడలో ఉంటే వాడికి ఫోన్ చేసి, ఒరే నువ్వు పోలీసులాగా ఆ అమ్మాయిని బెదిరించు, ఇదిగో ఫోన్ నెంబర్ అని ఇస్తే వాడు అలాగే ఫోన్ చేసి ఆమెకి, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, నువ్వు నిజంగా అది దొంగిలించావని మాకు బాగా తెలుసు, నువ్వు తీసుకొచ్చి ఇస్తావా లేకపోతే స్టేషన్ తీసుకెళ్ళావా అని చెప్పి బెదిరించాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉన్నట్టున్నాడు. అతను తీసుకుని ఫోన్ వెంటనే మాట్లాడి, ఈ దొంగముండి ఇంతేనమ్మా, అంతేనయ్యా, ఇది తప్పకుండా దొంగిలిచ్చే ఉంటుంది, నేను ఎట్టకొట్ట తీసుకొచ్చి దీన్ని మీ చేతికి పంపిస్తాను, మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్పాడు. అని చెప్పేసరికి సరే అయితే ఆమెతో మాట్లాడంటే మాట్లాడింది. మళ్ళీ నాతో మాట్లాడింది. ఏం చెప్పింది, అమ్మ నువ్వు ఒకచోట పెట్టి ఒకచోట ఎత్తుక్కుంటా ఉంటావు, నేను ఎన్నిసార్లు నీకు వస్తువులన్నీ తీసిలేదా, అలాగే నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, నేను వచ్చి ఎతికిస్తాను అంది. సరేనని చెప్పి మేము రమ్మంటే వచ్చి రూమ్లో ఉండే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పింది. వెళ్ళిపోతే తను తీసుకొని బయట దొంగిలించి తీసుకెళ్ళినటువంటి దండం తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టేసింది. ఎక్కడైతే నా బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ దగ్గర పెట్టేసి, ఇదిగో చూడు నేను చెప్పింది నిజం, ఇక్కడే ఉంది అంది. సరే ఏది ఏమైనా నాకు వచ్చేసింది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండానే పోలీసులు అనే పేరుతోటి మేము దాన్ని రిట్రీవ్ చేసుకున్నాం. ఇంకొకసారి నాకు నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదే హాస్టల్లో నేను ఒక రూమ్ తీసుకుని కింద ఉన్నాను. పైన ఒక రూమ్, కింద ఒక రూమ్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్తో పాటు మామూలుగా ఒక రూము, మళ్ళీ నేను కింద పిహెచ్డీ చేయడం కోసమని సపరేట్గా ఒక రూమ్ తీసుకుని దాంట్లో కంప్యూటర్ అది పెట్టుకున్నాను. అప్పుడు వేరే పని మనిషి వచ్చింది. ఆ పని మనిషి నేను స్నానానికి వెళ్ళి వచ్చి తలస్నానం చేసి వచ్చి నేను జుట్టు ఆరబెట్టుకుంటుంటే మా ఫ్రిడ్జ్ డోర్లో ఉన్నటువంటి ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో 4 ఉంగరాలు గోల్డ్వి, చెవుల కమ్మలు, ఒక గోల్డ్ వాచ్ ఉంది. అవి తీసేసుకుని వెళ్ళిపోయింది. నేను ఇంకా మామూలుగానే వస్తుంటుంది, వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఒక 5 minutes తర్వాత నేను అది పెట్టుకోవడానికి అని చెప్పి తీస్తే అక్కడ కనపడదు. ఇంకా ఈమె తీసేస్తుంటుంది. ఇంతకుముందు నాకు జరిగినటువంటి ఆ పని మనిషి వేరు, ఈ పని మనిషి వేరు, చాలా టైం ఉంది, దానికి దీనికి మధ్య 3 years గ్యాప్ ఉంది. ఈమె ప్రెగ్నెంట్, అందుకని నేను ఆ అమ్మాయికి ఏదో తినడానికి పెడుతూ ఉంటాను, డబ్బులు కావాలంటే ఇస్తూ ఉంటాను, అందువల్ల స్నేహంగా వచ్చి కూర్చుంటుంది. మాకు పని మనిషి అయింది, నేను పని మనిషిలా ట్రీట్ చేయను. అలా జరిగేసరికి ఈ అమ్మాయి తీసుకుని ఉంటుందని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తే వాళ్ళేమో ఒక పోలీస్ లేడీ కానిస్టేబుల్ని పంపించారు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి. నేను దిల్సుఖ్నగర్లో ఉంటాను. పంపిస్తే లేడీ కానిస్టేబుల్ వచ్చి అంతా ఇన్స్పెక్ట్ చేసి, అవును నిజమే జరిగింది, ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి రిపోర్ట్ పెట్టింది. అప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఎవరు, ఆ అమ్మాయి హస్బెండ్ ఇద్దరు పనిచేస్తారు మా హాస్టల్లోనే, ఇద్దరు ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఇస్తే వాళ్ళతో మాట్లాడారు. తర్వాత ఏం చేశారో నాకైతే తెలీదు. వాళ్ళు మాట్లాడిన తర్వాత పోలీసులు మరుసటి రోజు ఏం చెప్పారంటే, అమ్మ వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు, మీరు రండి అని. వెళ్తే అప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే, ఉంగరాలు బంగారం అంతా ఇచ్చేస్తారమ్మా,
మీరు కేసు విత్డ్రా చేయండి అని. అప్పుడు అవే కాదు, ఒక ఫోన్ ఉండింది అక్కడ, ఆ ఫోన్ కూడా తీసుకున్నాడు. ఏది ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, శాంసంగ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, ఆ మొబైల్ కూడా తీసుకున్నాడు. ఆ మొబైల్ మాత్రం ఇవ్వకుండా మిగతావన్నీ ఇచ్చారు. పోలీసులు ఏం చెప్పారంటే, అమ్మ ఇది థెఫ్ట్ కేసు కాబట్టి మీరు కేసు ఫైల్ చేసి పోలీస్ చుట్టూ తిరిగి స్టేషన్కి వచ్చి కోర్టుకి వెళ్ళి ఇవన్నీ సరికి ఒక 5-6 నెలలు 7 నెలలు పడుతుందమ్మా. ఎందుకు ఇంకా వాళ్ళు రాజీకి వచ్చేసారు కాబట్టి అవి తీసేసుకోండి అమ్మా. అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు కొట్టి గిట్టి అవన్నీ చేస్తే మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది కేసు, వద్దులే, ఈ ఫోన్ పోతే పోయిందిలే అనుకుని మీరు క్యాన్సిల్ చేసేసుకోండి, రాజీ చేసేసుకోండి అన్నారు. సరేనని రాజీ చేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత నా అదే హాస్టల్లోనే ఇంకొక అమ్మాయి, నా రూమ్మేట్, ఆ అమ్మాయి అన్మ్యారీడ్, తనకి ఇంకా జాబ్ లేదు. ఆ అమ్మాయి నా సర్టిఫికేట్స్, నాకు జాబ్ పోయి ఇంట్లోనే ఉండి నా సర్టిఫికేట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, సర్టిఫికేట్స్ చూసిస్తాను, నాకు అప్పటికే 50 years ఏజ్, నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. 30 years ఎక్స్పీరియన్సు, ఇంత పెద్ద క్వాలిఫికేషన్, నాకు PhD, ఇంత పెద్ద క్వాలిఫికేషను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి సర్టిఫికేట్స్ నేను ఇంతవరకు చూడలేదు, నేను చూసిస్తానని చెప్పి చూసిన తర్వాత నేను ఆ రోజు నా బర్త్డే అయితే గుడికి వెళ్ళొచ్చాను. గుడికి వెళ్ళొచ్చి అప్పుడు సర్టిఫికేట్స్ ఉన్నాయా అని చూస్తే లేవు. ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, కనపడలా. ఆ తర్వాత కొంతసేపటికి వచ్చింది, ఇలాగ నా సర్టిఫికేట్స్ పోయినాయి అని చెప్తే నాకు తెలియదు అని చెప్పింది. నాకు కూడా ఇంకా అమ్మాయి మీద అనుమానం లేదు, తెలియదు అనుకుని వదిలేశాను. తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. నేను వెళ్ళి కొత్త డూప్లికేట్ సర్టిఫికేట్స్ కోసం అప్లై చేస్తే నాకు MA MPhil PhD, అప్పటికి నాకు ఇంకా PhD అవలా, MA MPhil BA డిగ్రీస్ అన్నీ PUC అన్నీ వచ్చేసినాయి డూప్లికేట్. కానీ 10th క్లాస్కి మాత్రము 6 నెలలు టైం పడుతుంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పారు. 6 నెలలు టైం పడటమే కాదు, నాకు అప్పటికి 10th క్లాస్ అయిపోయి 30 years అయింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంటు 30 yearsకి సరిపోయింది 30,000 డబ్బు కట్టాలంట. కట్టి నాకు డూప్లికేట్ ఇంకా రాలేదు. ఇంకా ఒక 2 months అయ్యేసరికి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం కదా, పోలీసులు నాకు దిల్సుఖ్ నగర్లోనే ఒక ఏరియా నుంచి, మారుతి నగర్ అని ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా నుంచి కాల్ చేశారు. మేము మారుతి నగర్ నుంచి కాల్ చేస్తున్నామమ్మా, మీ సర్టిఫికేట్స్ ఫైల్ ఇక్కడ ఉంది, ఇందులో మీ LIC పాలసీ 15 లక్షలకు మీరు LIC పాలసీ కట్టున్నారు, ఆ పాలసీ ఉంది, మీ ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ IDs అన్నీ ఉన్నాయి, మీ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, ఇది మీరే అవునా కాదా అని తెలియాలి కదా, అందుకని మీరు రావాలి అంటే నేను వెళ్ళాను. వెళ్తే నా ID ప్రూఫ్, నా ఫోటో అన్నీ చూసి వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాత నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేశారు. జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇలాగే చాలామంది దగ్గర నుంచి హౌస్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, చాలా డ్రైవింగ్ లైసెన్స్లు, ఇలాంటివి చాలా రకాలైన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అదే జెరాక్స్ సెంటర్, ఒక జెరాక్స్ సెంటర్ అది, అదే జెరాక్స్ సెంటర్లో వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటుంది. ఒకవేళ ఆ జెరాక్స్ సెంటర్ వాళ్ళకి వీళ్ళకి లాలూచి ఉందో ఏమో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి చాలా సర్టిఫికేట్స్, దాదాపు ఒక బ్యాగ్ నిండా ఉన్నాయి. ఆ సర్టిఫికేట్స్ అన్నీ పోలీసులు పట్టుకున్నారు, ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. మరైతే ఏం చేశారైతే నాకైతే తెలియదు. ఈ విధంగా నాకు పోలీసుల వల్ల ఉపయోగమే జరిగింది. తర్వాత మళ్ళా నాకు 2024లో డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ వచ్చింది. నా రూమ్లో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు నాగోల్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాను. ఈ హాస్టల్స్లో అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పి నేను రూమ్లో ఇల్లు తీసుకుని సింగిల్ రూమ్లో ఉన్నాను. ఉంటే ఇంట్లో ఎవరూ లేరు. ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను, పక్కింటి వాళ్ళందరూ పనికి వెళ్ళారు. ఆ టైంలో నా మీద డ్రగ్స్ కేసు ఉందని, నా బ్యాంక్లో 200 కోట్లు డిపాజిట్ చేశారని, పోలీస్ యూనిఫామ్లో ఉండి, పోలీస్ బ్యాడ్జ్ ఉండి, DIG అనే ర్యాంకులో ఉండేటటువంటి పోలీసులు అని చెప్పి నాకు ఫోన్ చేశారు. నువ్వు మా ఫోన్ కాల్ కనుక ఆపేవంటే వెంటనే మేము బయట మనుషులు ఉన్నారు, నిన్ను వెంటనే తీసుకెళ్ళిపోతారు, తలుపు కూడా తీయొద్దని చెప్పి నేను తలుపు వేసుకొని లోపల ఉన్నాను. అప్పటికి నేను ఎప్పుడు వినలే ఇలాంటివి. అయితే నేను చాలాసార్లు దీనిలో చూశాను పేపర్లో, మనము ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా కూడా, మన సంబంధమే లేకుండా కూడా మనం ఏదో చేసామని చెప్పి ఎవరో మన మీద కేసు బనాయించి తీసుకెళ్తే కూడా అక్కడ అవన్నీ ప్రూవ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నిజంగా దీంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరో, చేసిన వాళ్ళు ఎవరో మన మీద దీన్ని పెట్టుంటారు. దాంట్లో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల హ్యాండ్స్ ఉంటాయి, బ్యాంకర్స్ హ్యాండ్స్ ఉంటాయి, పొలిటికల్ లీడర్స్ హ్యాండ్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా
ఏ తప్పు చేయకుండానే బాధపడుతున్నటువంటి వాళ్ళు, శిక్షణ అనుభవించిన వాళ్ళు, వాళ్ళ కథలు చాలా ఉన్నాయి. పేపర్లో, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నేను చూశాను. అందువల్ల నేను చాలా భయపడ్డాను. ఇలాగా ఎవరో నా మీద లేనిపోయిన కేసు బనాయిస్తున్నారు. ఏదో అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు, నా ఆధార్ కార్డు నెంబర్ చెప్తున్నారు, నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు, అంతవరకే కానీ ఇంక మిగతా విషయాలు ఏమి లేవు. అయినా అదానే వచ్చింది కదా. అందుకని చెప్పి నేను చాలా భయపడ్డాను. నీకు నిజంగా మీరు చెప్పే దాన్ని బట్టి, మీ ఫేస్ని బట్టి చూస్తే మీరు నిర్దోషులనే మాకు అనిపిస్తుంది. కానీ మాకు ఇది రూఢి అవ్వాలంటే మీ బ్యాంకులో 200 కోట్లు ఉన్నాయని చెప్పారు కాబట్టి మేము చెక్ చేయాలి. మీ బ్యాంక్ అంతా పూర్తిగా మేము చెక్ చేయాలంటే ముందు మీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో మీకు జీరో బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపించాలి అన్నారు. జీరో బ్యాలెన్స్ చెక్ చేసుకొని పోవాలంటే బాగుండేది. నాకు అంత ఐడియా రాలా. నా దగ్గర నిజంగానే 20,000 ఉంది అంటే నువ్వు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 2 బ్యాంక్ అకౌంట్స్లోనూ ఒక దాంట్లో 20,000, ఒక దాంట్లో 20,000, 40,000 ఉన్నాయి. అంతపైన నాకేం లేదు. ఆ మాట చెప్పాను. అట్లయితే నువ్వు ఆ 2 బ్యాంక్ అకౌంట్స్లో ఉండేటటువంటి అమౌంట్ మాకు పంపించండి అని చెప్పి ఒక ఇది పంపించారు, బ్యాంక్ అకౌంట్ పంపించారు. దాని ప్రకారంగా నేను పంపించాను. తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత మీకు వెంటనే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుందని చెప్పారు. చూస్తే రాలేదు. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత మాటికి ఫోన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. నేను భయపడి ఇంకా లిఫ్ట్ చేయలే. అట్లాగే మొదటి నుంచి లిఫ్ట్ చేయకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఇది జరిగిన వెంటనే నేను నా బ్యాంకు స్టేట్ బ్యాంక్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా జరిగింది, నా పేమెంట్ ఆపేయండి అని. వాళ్ళు ఏ సమాధానం లేదు. మెయిల్ పంపించాను, సమాధానం లేదు. రిపోర్ట్ పంపించాను, సమాధానం లేదు. పోలీసులకి సైబర్ కంప్లైంట్ చేశాను. వాళ్ళు నోటికొచ్చినట్టు తిట్టారు నన్ను. మీకు ఇంత చదువుకుని మీకు ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు డబ్బులు పోయిన తర్వాత మాకు చెప్తున్నారా? ముందుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దా అని చెప్పారు. అంతేగాని కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అదేమనంటే మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అంటే ఏ పోలీస్ స్టేషన్కి రావాలి అంటే ఏ పోలీస్ స్టేషన్ అనేది కరెక్ట్గా చెప్పకుండా పెట్టేశారు. నేను పోలీస్ స్టేషన్ ఎక్కడికని వెళ్తాను? నేను అప్పుడు ఉండేది నాగోల్లో. ఇక దాన్ని వదిలేశాను. అప్పుడు నాకు జాబ్లో ఉన్నాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు 2023లో మళ్ళీ 25లో మళ్ళీ ఒకసారి అలాగ జరిగింది. నాది యాక్చువల్గా నేను షేర్స్ ట్రేడింగ్ చేస్తాను. నాకు షేర్స్ ట్రేడింగ్ బాగా తెలుసు. చాలా లాభపడి ఉన్నాను. కొన్నిసార్లు పోయినాయి, దాని గురించి వేరే విషయం. చేస్తుంటే నాకు ఫేస్బుక్లో ఒక లింక్ వచ్చింది. ఆ లింక్లో నేను క్లిక్ చేస్తే ఏమొచ్చిందంటే, మేము షేర్స్ ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాము, 5 times మీకు లాభం వస్తుంది, కాబట్టి మాతో డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ అమౌంట్ పడుతుంది అని చెప్పారు. మీ లాభము మీ అసలు అంతా మీకు కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు దాన్ని కావాలనుకుంటే ఏ రోజుకు ఆ రోజు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు. అదే ఐసిఐసిఐ బ్యాంక్ అనే లోగో కూడా అదే వచ్చింది. నేను ఐసిఐసిఐ బ్యాంక్ గురించి ఈ లోగో పెట్టి నేను గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేస్తే కూడా అదే వచ్చింది. బ్లాక్ ట్రేడింగ్ చేస్తాం మేము అని చెప్పారు. బ్లాక్ ట్రేడింగ్ అంటే ఏంటో నాకు తెలుసు. బ్లాక్ ట్రేడింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీ చాలా లాస్లో ఉన్నట్లయితే, దాని ఫ్యూచర్స్ బాగా ఉండొచ్చు, దాని ఫండమెంటల్స్ బాగా ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి లాస్లో ఉన్నట్లయితే అటువంటి కంపెనీ షేర్స్ని గవర్నమెంటు, బ్యాంక్స్ ఇటువంటివన్నీ కూడా సబ్సిడైజ్డ్ ప్రైస్లో బ్లాక్ కొంటారు. అంటే 1-2 షేర్స్ కాదు, లక్షల షేర్స్ కొంటారు. వాళ్ళకి తగ్గించి ఇస్తారు. మార్కెట్ రేట్ ఎంత ఉందో దాంట్లో 40% తగ్గించడం, 20% తగ్గించడం, అలా తగ్గించిస్తారు. అలాంటివి నాకు తెలుసు, నాకు చాలా బాగా తెలుసు. వాటి గురించి నేను చాలా స్టడీ చేశాను. కానీ ఇది పర్సనల్గా సింగిల్ పర్సన్ చేయరు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఈ మధ్య మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షేర్స్ ట్రేడింగ్ గురించి సామాన్యులకు కూడా ఉపయోగపడడానికి కొన్ని రకాలైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వాటిల్లో ఇది కూడా భాగమేమో అనుకున్నాను. వీళ్ళు ఏం చెప్పారంటే, మేము ఒక కంపెనీగా ఏర్పడ్డాము ఐసిఐసిఐ బ్యాంక్ తరఫున, మేము సామాన్యుల దగ్గర నుంచి కూడా మేము డిపాజిట్ తీసుకుని ఇలాంటి మేము బ్లాక్ ట్రేడింగ్ చేస్తున్నాము. కాబట్టి ఈవినింగ్ 4 తర్వాతే ఈ ట్రేడింగ్ జరుగుతుంది, అంటే మార్కెట్ క్లోజింగ్ తర్వాతే ఈ ట్రేడింగ్ జరుగుతుంది అన్నారు. అది నిజమే, మామూలుగా జరిగేది అంతే. ఆ ప్రొసీజర్ నాకు తెలుసు. కానీ సామాన్యులకి ఇందులో అవకాశం ఉందనేసరికి నేను ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ ఒక 10,000 వేస్తే సాయంకాలం నాకు 600 వచ్చింది. నా అకౌంట్ ఓపెన్ చేశారు ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారానే, వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారంగానే నేను ఆ అకౌంట్లో నుంచి, ఆ వెబ్సైట్లో నుంచే ఆ 600 విత్డ్రా చేసుకున్నాను. మరుసటి రోజు 10,600 కూడా
10,600 కూడా విత్డ్రా చేసుకున్నాను. ఇంకా దానివల్ల నాకు కొంచెం నమ్మకం కలిగింది. తర్వాత గ్రాడ్యువల్గా నేను 1 వీక్లో 2,50,000 వేసాను. వేసేసరికి సడన్గా 2,50,000 వేసిన ఏ నిమిషం అయితే నేను వేసానో ఆ రోజే నాకు 2,50,000 వచ్చింది. అంటే రోజుకి డబుల్ కానీ ట్రిపుల్ కానీ అవ్వచ్చు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. అది అవుతాయి కూడా. అసలు అలాగా బ్లాక్ ట్రేడింగ్ అంటే నిజమే, అది అవుతుంది. 5 lakh అయింది నాకు. ఎప్పుడైతే నాకు 5 lakh అయిందని చూపించారో అప్పుడు ఏం చేశారు, స్ట్రాటజీ మార్చేసి హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఒక న్యూ కంపెనీకి మేము ఐపీఓకి వెళ్తున్నాము. ఐపీఓ అంటే కొత్త షేర్స్ ఇస్తారనమాట. ఆ షేర్స్కి కొత్త షేర్స్ అలాట్ చేయడానికి మేము కంపెనీ తరఫున ట్రై చేస్తున్నాము. కాబట్టి మాకు బ్లాక్ ట్రేడింగ్ కాబట్టి మేము ముందు ఎంత అడుగుతామో అంత ఇచ్చే తర్వాత పబ్లిక్కి వెళ్తారు వీళ్ళు అని చెప్పారు. అది అబద్ధం. నాకు తెలుసు ఆ విషయం. ఐపీఓ అనేటటువంటిది ఒక వ్యక్తికి లేకపోతే ఒక కంపెనీకి ఇవ్వరు. ఎవరైనా పబ్లిక్ వెళ్తుందన్నమాట. పబ్లిక్ ఆఫర్ అది. కాబట్టి పబ్లిక్ ఆఫర్ అన్నప్పుడు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది అలాట్మెంట్ అనేటటువంటిది వాళ్ళు చెప్పేది ఏముండదు. 100 లేకపోతే 200 300 400 షేర్స్ మాత్రమే ఒక్కొక్కరికి అలాట్ అవుతాయి. కాబట్టి మనకి ఎన్ని షేర్స్ కావాలనుకుంటామో అన్ని షేర్స్కి మన బ్యాంక్ అకౌంట్ నుంచే మనమే అమౌంట్ పంపించాలి. పంపించిన తర్వాత అవి అలాట్ అయితే అవి తీసుకుంటారు. లేకపోతే విదిన్ 40 days మళ్ళీ మన అకౌంట్కే గవర్నమెంటే పంపించేస్తుంది. ఆ కంపెనీయే పంపించేస్తుంది, ఆటోమేటిక్గా పంపించేస్తుంది. వీళ్ళు తీసుకునేది ఏమి ఉండదు. అదొక పాయింట్. రెండో పాయింట్, వీళ్ళు ఏం చెప్పారు, 20,000 షేర్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. 20,000 షేర్స్ ఎవరికి, ఏ సింగిల్ పర్సన్కి ఏ ఐపీఓ కంపెనీ ఇవ్వదు. అది మోసం. అది నాకు తెలుసు. 20,000 షేర్స్ నీకు అలాట్ అయినాయి కాబట్టి అక్కడ యాక్చువల్గా వాళ్ళు చెప్పింది 20,000 షేర్స్ అలాట్ అయినాయి. 20,000 షేర్స్ అంటే 70 రూపాయల చొప్పున ఎన్ని లక్షలు అవుతుంది? అది మోసం. 2,000 షేర్స్కు సరిపోయినంత అమౌంట్ నువ్వు పంపితే మిగతాయి మనం అందరం కలిసి మా షేర్లో మేము వేసుకుని మొత్తం వచ్చేటట్టు చేస్తాము. 2,000 షేర్స్కి సరిపోయినటువంటి అమౌంట్ నువ్వు కట్టాలి అని చెప్పి, నాది 5 లక్షల డబ్బులు అందులో ఉంటే 5 లక్షల డబ్బులు సరిపోవు, ఇంకా నువ్వు 1,70,000 కట్టాలి అని పెట్టారు. అది నాకు కుదరదు, జరిగే పనే కాదు. ఇదంతా మోసం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని పెట్టాను. అంతే, అది బ్లాక్ చేసి పెట్టేశారు. నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనీసం సైబర్ కంప్లైంట్ 1930 లిఫ్ట్ చేయలేదు వాళ్ళు, సరిగ్గా ఏం రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత నేను కాల్ చేసి లాస్ట్కి ఒక నంబర్ ద్వారా వాళ్ళే ఆన్సర్ చేశారు. ఏంటి, డైరెక్ట్గా ఫోన్ కాల్ కాదు, ఆన్లైన్లో వచ్చారు. ఒక నంబర్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. దాంట్లోకి నాకు డీటెయిల్స్ అని పెట్టమన్నారు. పెట్టిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి పెట్టారు. పెట్టిన తర్వాత అది ఎప్పుడు రిజిస్టర్ అయింది, నాకు July 1st నేను చేస్తే వాళ్ళు లైన్లోకే రాలేదు. అది నేను ట్రై చేసి ఆఖరికి అది August 15th రికార్డ్ అయింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీరు ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని. అది అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సరైనటువంటి స్టాఫ్ లేరు. వాళ్ళకి అసలు ఏం విషయాలు తెలియదు. ఆ కంప్యూటర్స్ సరిగ్గా పనిచేయవు. ఒకటి పని చేస్తే ఒకటి పని చేయదు. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ రాదు. నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అని భయపడి అసలు నాతో వర్క్ చేయడానికే ఎవరు ఇష్టపడకుండా నాతో తగ్గు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అక్కడ ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా చిన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. నేను అనుకోవటం వాళ్ళు ఎవరినో ప్రైవేట్ పార్టీస్ని ఏదో పార్ట్ టైం జాబ్ కోసం తీసుకున్నట్టున్నారు. అయితే ఇది జరిగింది ఏంటంటే, ఆ కేసు అంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసినా కానీ ఏఐ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తోటి మేము చెప్పిన బేసిక్ డీటెయిల్స్ పెట్టి అప్లోడ్ చేశారు. కేసు కరెక్ట్గా నేను చెప్పినట్టే వచ్చేసింది. అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయి సెట్ అయిపోయింది. కానీ నాకు మన్మోహన్ అనే ఎస్ఐని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆయన్ని నాకు అలాట్ చేశారు. అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ ఇమ్మన్నారు. ఇచ్చాను. నేను September 15th ఇస్తే కనీసం ఆ ఎస్ఐ కంటికి కనిపించలేదు. అతని దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటే ఆ కానిస్టేబుల్, మీరు ఇంకా రానవసరం లేదమ్మా, మేము చూస్తాము, మేము అప్లోడ్ చేస్తాము, మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాము అన్నారు. తర్వాత నేను 1930కి ఫోన్ చేసి చాలాసార్లు అడిగితే సమాధానం లేదు. లాస్ట్కి ఒకరోజు ఏం చెప్పారంటే, అమ్మ మీ నంబర్ ప్రకారము మీది కొంత అమౌంట్ రిట్రీవ్ అయింది,
మీకు ఎవరైతే ఎస్ఐని మేము అలర్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కేసుని పర్సూ చేసుకోండి అని చెప్పారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన సమాధానం లేదు. ఈ కానిస్టేబులే సమాధానం ఏం చెప్పడు, వాట్సాప్లో మాత్రమే మేము దీన్ని ట్రై చేస్తున్నాము, వీఆర్ లుకింగ్ ఇంటూ ఇట్, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేసు, ఇట్లాంటి ఊరికనే పడికట్టురాలు కొన్ని పదాలు పెట్టాడు. తర్వాత ఈ నెల జూలైలో సడన్గా ఆయన ఫోన్ నెంబరు డీయాక్టివేట్ అయిపోయింది. మన్మోహన్ ఫోన్ నెంబర్ డీయాక్టివేట్ అయిపోతే నేను భయపడే విషయం ఏంటని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేసిన పోలీస్ స్టేషన్ నుంచి సమాధానమే లేదు. అప్పుడు నేను ఇప్పుడు ఈసారి ఏం చేశాను, షీ టీమ్కి కాల్ చేశాను. లేడీస్ సైడ్న షీ టీమ్కి అప్పుడు కూడా నేను షీ టీమ్కి కాల్ చేస్తేనే వీళ్ళ లైన్లోకి వచ్చారు పోలీసులు. ఇప్పుడు కూడా షీ టీమ్కి కాల్ చేసి విషయం చెప్తే వాళ్ళు కూడా ఫోన్ కాల్ ఏం లిఫ్ట్ చేయరు, కానీ వాట్సాప్లో రిప్లై ఇచ్చారు. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఒక పోలీస్ నాకు ఫోన్ చేసి స్టేషన్ నుంచి, ఎల్బీ నగర్ స్టేషన్ నుంచి, ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేంటో నాకు తెలియదు. నేను ఎన్నో నంబర్లకి కాల్ చేశాను, ఇంతకుముందు చేసిన నంబర్లన్నీ చేశాను. వాళ్ళు ఎవ్వరు నాకు సమాధానం చెప్పాల. సడన్గా ఎవరో తెలియకుండా నేను షీ టీమ్ కాల్ చేసిన తర్వాత ఒకళ్ళు మాట్లాడారు, మీరు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి రండి, మన్మోహన్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, అందువల్ల ఆయన డీల్ చేయట్లేదు, కాబట్టి వేరే వాళ్ళు డీల్ చేస్తున్నారు, మీరు ఎల్బీ నగర్కి రండి అని వెళ్తే స్క్రీనింగ్ 100 స్క్రీనింగ్లు చేసి మిమ్మల్ని అసలు ఎవరు రమ్మన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ చూపించండి, వాళ్ళ కాల్ చూపించండి అంటే నాకెట్లా తెలుస్తుంది వాళ్ళు ఎవరు మాట్లాడారో, నాకేం తెలుసు, ఎవరో మాట్లాడారు. సరే ఇంక చాలాసేపు కూర్చున్న తర్వాత ఏమనుకున్నారో ఏమో పంపించారు. ఎక్కడికి పంపించారు, అక్కడే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఆఫీస్ ఉంది, ఏది ఇంతకుముందు మేము కేసు రిజిస్టర్ చేసిన పార్ట్ ఉంది, అక్కడ కాకుండా దాని పైకి పంపించారు. అక్కడ ఎలా ఉంది, జెంట్స్ రెస్ట్ రూమ్ అది. ఇంకా అప్పుడు ఎంత 10 అయింది, పాప నైట్ డ్యూటీ నుంచి వచ్చినట్టున్నారు, రకరకాల అవతారాల్లో ఉన్నారు మగోళ్ళు. జెంట్స్ అందరూ రెస్ట్ రూమ్ ఉంటే తలుపులని తీసేసి ఉంటే దాని మీద నుంచి మేమందరం వెళ్ళాలి, ఒక చిన్న రూమ్ పెట్టారు. ఎంత చిన్న రూమ్ అది, కనీసం 6x6 కూడా నాకేం కనిపించలే. దాంట్లో 2 కంప్యూటర్లు ఉన్నాయి, 2 అమ్మాయిలు ఉన్నారు, ఆ తర్వాత అందరు మగాళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడే యూనిఫామ్ వేసుకుని వచ్చి సంతకాలు చేస్తున్నారు, ఇది చేస్తారు, బయోమెట్రిక్ ఏదో వేస్తున్నట్టున్నారు, ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాల. ఆయన వాళ్ళు చెప్పినటువంటి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను పైకి కిందికి చూసి అసలు కొంచెం కూడా లెక్కలేదు, అసలు దీని గురించి ఒక సీరియస్నెస్సే లేదు, ఇదే నువ్వు పిచ్చిదానివా, నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టు మాట్లాడాడు. లాస్ట్కి నేను గట్టిగా చెప్తే అదే నెంబర్ ఏదో చూపించిన తర్వాత ఏం చేయలే, ఊరికే కంప్యూటర్లు పని చేయట్లేదు, మీరు మళ్ళీ రండి అని చెప్పాడు, పంపించేసాడు. అంతే, ఇదే జరుగుతున్నది. సైబర్ కంప్లైంట్ అనేదే మోసం, అసలు ఏమీ జరగట్లా. కానీ పెద్ద వాళ్ళు కోటీశ్వరులు డబ్బులు పోగొట్టుకుంటే మాత్రం దాని గురించి ఆలోచించి ఏదో ఒకటి చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య అందరూ చూసుంటారు, యూట్యూబ్లోనే వచ్చింది, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్య 2,50,00,000 సేమ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి దీంట్లోనే క్రైమ్లోనే పోగొట్టుకుంది. అది విదిన్ 1 మంత్ రిట్రేస్ చేశారు, వాళ్ళు పట్టుకొచ్చారు. అంటే ధనవంతులు, కోటీశ్వర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మోసపోవచ్చా, సామాన్య వాళ్ళు మోసపోకూడదా? మాకే రకమైనటువంటి న్యాయం జరగకూడదా? ఇదేనా గవర్నమెంట్ అంటే, ఇదేనా పోలీసులు అంటే? పోలీసులకే సహాయం చేస్తారా, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉపయోగపడతారా, సామాన్యులకు ఉపయోగపడరా? దీని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు, అందుకనే ఈ క్రైమ్లు ఎక్కువైపోతున్నాయి. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాకి మెయిల్ పెట్టాను, ఎస్బీఐకి మెయిల్ పెట్టాను, తర్వాత వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేశాను, ఒక్కళ్ళు కూడా సమాధానం ఇవ్వాల. కొన్ని రోజులు అయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక లేడీ ఆఫీసర్ ఫోన్ చేసి నన్ను అడుగుతుంది, మీరు అది మీ ఇష్ట ప్రకారం మీరే పంపించారు డబ్బు, కాబట్టి త్రూ కోర్ట్ వస్తేనే ఏదైనా జరుగుతుంది, మేము డైరెక్ట్గా ఏమి చెయ్యము, కాబట్టి మీరు మీ కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అంటే నేను మెయిల్ పంపించాను కదా, అది విత్డ్రా చేసుకోండి అని చెప్పింది. నేను చెయ్యను అని చెప్పాను. 1 గంట ఆగిన తర్వాత ఆమె నాకు మెసేజ్ పంపించింది, యువర్ కేస్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అని చెప్పి మెసేజ్ పంపించేసి. ఏ రకంగా రిజాల్వ్ అయినట్లు లెక్క? వాట్ ఈస్ ద టర్మినాలజీ ఫర్ రిజాల్వ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజాల్వ్? వాట్ రెసల్యూషన్ ఈస్ దేర్? ఏం లేదు, సమాధానమే లేదు. ఇలాగా బ్యాంకర్స్ కూడా వీళ్ళతో కొల్యూడ్ అయిపోతున్నారు, అందువల్లనే సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది మనం అందరం బాగా తెలుసుకోవాలి.